హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టరీ విహారీ. నా పేరైతే విశాలి. సో నిన్న చేసిన చల్లపిండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మ్యాంగో పప్పు విత్ చపాతీ అనమాట. మరైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ బిగిన్ ద షో. కందిపప్పు ముందుగా కడిగేసుకొని ఉంచి తర్వాత మనం దాన్ని వడపోసేసి వాటర్ పోసుకుంటే కందిపప్పు కొంతమందికి గ్యాస్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా పెట్టేసుకుంటే అలా రాకుండా ఉంటుంది అనమాట. ఈ కందిపప్పుకి నేను తీసుకున్న 2 మ్యాంగోస్, చిల్లీస్ అండ్ 1 ఆనియన్ మొత్తం వేయను, జస్ట్ హాఫ్ సరిపోతుంది. సో కందిపప్పులోకి డైరెక్ట్గా పులుపు వేస్తే ఉడకడం కష్టమవుతుంది. అందుకోసం అని చెప్పి సపరేట్గా నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టి దీనిలో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టేస్తాను. టోటల్గా ఇప్పుడు 5 విజిల్స్ రావాలి. ఈ లోపు చపాతీ అన్నది స్టార్ట్ చేద్దాము. పుల్కాలా కావాలి అంటే కనుక నేను చిన్నవి చేసుకుంటాను. పెనం మీద కాల్ చేసుకునేలాగైతే కనుక పెద్దవి చేస్తాను. మోస్ట్లీ నాకు పుల్కా స్టైలే ఇష్టము. పుల్కాలా చేసుకొని దాని మీద గీ అప్లై చేసుకొని తింటా అనమాట. ఎమ్మీ ఉంటుంది, ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పుల్కా స్టైల్ ఎలా చేస్తానో కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఫస్ట్ పెనం మీద కాల్చుకున్న తర్వాత పొయ్యి మీద కాల్చుకోవాలి. పెనం మీద నుంచి పొయ్యిలో పడడం అంటారు చూసారా, ఇప్పుడు మా చపాతీకి అదే పరిస్థితి వస్తుంది. And then ఎస్, కొన్ని చపాతీలు పొంగుతాయండి, కొన్ని పొంగవు. మనం ఏం చేస్తాం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా చపాతీతో మామిడికాయ పప్పు అయితే ఈ సెషన్ ఎండ్ అయిపోయింది. ఇంకా తినడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ విధంగా కాలిన చపాతీ మీద లైట్గా గీ రాసుకొని తినాలన్నమాట. ఆయిల్ బదులు మనం గీ రాస్తున్నాం అంతే. అది కూడా ఎక్కువ రాయడం లేదు, చాలా మినిమల్గా రాసుకుంటాం. ఒక జస్ట్ 2-3 డ్రాప్స్ అనమాట అంతే. అండ్ గీ చపాతీ విత్ మ్యాంగో పప్పు రెడీ అయిపోయింది. నేనైతే తినడానికి వెయిటింగ్ అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.